రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన చిన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జనవలి స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధుల ఆశ్రమంలో చిన్నబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పళ్ళు, బ్రెడ్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ కు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లకు ₹1,00,000 విరాళం ఇవ్వడం జరుగుతోందన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయడం జరుగుతోందని, ఆంధ్ర రాష్ట్ర యువత పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పుర్రే త్రినాథ్, రామకృష్ణ, చరణ్, చైతన్య, కాళిద్, దాడి నమ్మారావు తదితరులు పాల్గొన్నారు. నా జన్మదినం సందర్భంగా నా మీడియా మిత్ర ఆధ్వర్యంలో ఇక్కడ జనావళి స్వచ్ఛంద వృద్ధాశ్రమం విశాఖపట్నం చేయడం జరిగింది. అక్కడ అంటే స్వల్పంగా వాళ్ళకి ఏదో మన వృద్ధాప్య సాయంగా ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ అన్ని వేళ పంచిపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో ఆయన సేవాగుణం, భావజాలం, ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నా బర్త్డే గతంలో కూడా ఈ ఆశ్రమంలో చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వినూత్నంగా మన మీడియా మిత్రుల ఆధ్వర్యంలో మేమంతా కలిపి ఈ విధులకి ఈ ఫుడ్స్ అవి పంచిపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బర్త్డేతో సంబంధం లేకుండా ఇటువంటి ఆశ్రమాలకి, అలాగే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్కి మా వంతు సాయంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు బొకేలు కానీ, సాలులు కానీ వద్దు, ఎక్కడన్నా ఆశ్రమాలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఉంటే వారికి కొంచెం ఆకలి తీర్చననే కాన్సెప్ట్ ఆయన చెప్పారు. దాన్ని ఆచరణలో పెట్టడం కోసం మా వంతు కృషిగా మేము ఈరోజు నుంచే ప్రారంభించాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్కి అంటే వారు చేసే అన్నదానానికి కూడా ₹1,00,000 ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అది గౌరవ పంతం నానాజీ గారు, జిల్లా అధ్యక్షులు బాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అది ఇప్పుడన్నా మళ్ళీ మీడియా మిత్రులంతా తెలియజేస్తాం. అలాగే డొక్కా సీతమ్మ అన్నదానానికి సంబంధించి ఎవరు ఎక్కడ కార్యక్రమం చేసినా హరీష్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. వాళ్ళు ప్రతి వారం ఆయనతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యి మామూలు సాయంగా మేము కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మన మీడియా మిత్రులు నాకు సహచరులతో కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజులకు కానీ, శుభకార్యాలకు కానీ ఇటువంటి వృద్ధాశ్రమాలకు సహాయం చేయాలని కోరుతున్నాం.